భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞ నెట్టెల ఫణి భాస్కర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ నెల 25 మంగళవారం సంకటహర చతుర్థి వస్తుంది. ఆ రోజుని అందరూ ఎలా వినియోగించుకొని ఉంటే బాగుంటుంది? ఆ రోజు ప్రత్యేకత కూడా చెప్పండి గురుగారు. నిజానికి పేరులోనే ఉందండి, సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి. అంటే సంకటాలన్నీ తీసేస్తాడు. మనకి కాశీ క్షేత్రంలో సంకటామాత దేవాలయం అని ఒక దేవాలయం ఉంటుంది. అమ్మవారు మణికర్ణికా ఘాట్ దగ్గరలో యమాదిత్యుడు, ద్వాదశాదిత్యుల్లో యమాదిత్యుడు అనేటువంటి ఆదిత్యుడు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉంటారు. సంకటామాత ఏం చేస్తుంది? ఆమెను చూసినంత మాత్రం చేతనే సంకటములన్నీ కూడా పోతాయి. అలాగే సంకట విమోచన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కాశీలో. అంటే ఇవన్నీ కూడా, కాశీ అంటే దేవతలు ఉండే ప్రాంతం అని. ఇప్పుడు సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి, అందులోనూ మన గొప్ప విషయం ఏమిటి అంటే మంగళవారం రోజున చవితి తిథి రావడం. దానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. దాన్ని అంగారక చతుర్థి అంటారు. చాలా మందికి కార్యసిద్ధి అనేటువంటిది జరగదు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేసినప్పుడు దానిలో రకరకాలైనటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మరి అటువంటి ఆటంకాల నుండి బయటికి ఎలా పడాలి? ఏ దేవతను ఆరాధన చేయాలి? మనకి సాధ్యమైనంత వరకు అందరికీ తెలుసు, విఘ్నాలను పోగొట్టేటువంటి వారు విఘ్నేశ్వరుడే అని. అందులో విఘ్నేశ్వరుని ఆరాధన చేసేటువంటి రోజుల్లో ఈ మంగళవారంతో కూడి ఉన్నటువంటి ఈ చవితి తిథిని అంగారక చతుర్థి అన్నారు. అయితే కొంతమందిలో అపోహ ఏంటంటే చతుర్థి అంటే చతుర్దశి అనుకుంటారు. స్పష్టంగా కాశీఖండంలో ఏం చెప్పారంటే అంగారక చతుర్థి అంటే చవితి మంగళవారం గనక కలిసి వస్తే, ఆ రోజున గనక వినాయకుడిని గనక ఆరాధన చేస్తే శీఘ్రమైనటువంటి ఈ కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాలు ఎక్కడి నుండి ప్రారంభం అవుతాయి అంటే భాద్రపద మాసం దగ్గర నుండి ప్రారంభం అవుతాయి. చవితి, మన వినాయక చవితి దగ్గర నుండి 56 చవితుల్ని చేస్తారు. 56 చవితుల్ని, అందులో ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథిని సంకటహర చతుర్థి. ఆ చవితి కూడా చంద్రోదయానికి తిథి వ్యాపితమై ఉండాలి. చాలా మందికి ఒక అపోహ ఏంటి, చవితి పొద్దున్నకి లేదు కదా, సాయంత్రం నుండి వచ్చింది, ఇవాళ చేయాలా రేపు చేయాలా, ఈ సంకటంలో పడుతూ ఉంటారు. అసలు అలాంటి సంకటాలు కూడా పోవాలి. ఫస్ట్ చంద్రోదయానికి చవితి వ్యాప్తి అయి ఉండాలి. అది సాయంత్రమే వస్తుంది ఒక్కొక్కసారి చవితి, అయినా చంద్రోదయానికి వ్యాప్తి చెందుంటే ఆ రోజు నాడే చవితి చేస్తే ఏమవుతుంది? విఘ్నేశ్వరుడు ఏం చేస్తారంటే కార్యసిద్ధికి కారణమవుతారు. అలాగే రకరకాలైనటువంటి దోషాలు తీసేస్తారు. ఇప్పుడు వినాయకుడినే మనం ఏం చేస్తాం, కళదృష్టి గణపతి అని పెట్టుకుంటాం ఇంటి దగ్గర. అంటే దృష్టి దోషాలు తీసేస్తాడు. ఎక్కడైనా వాస్తుకి వీధి సోలు వచ్చిందంటే ఫస్ట్ వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అక్కడ వీధి సోల దోషం ఆయనతో పోతుంది అని. అలాగే పిల్లలకి చదువు కావాలన్నా ఆయన్నే మనం ఆరాధన చేస్తాం, లేదా విఘ్నాలు పోవాలన్నా ఆయనే. ఒక వినాయకుడిని ఎన్ని రకాలుగా మనం చేస్తామంటే ప్రతి చోట కూడా ఆయన శక్తి ఉంటుందని. ఆదిశక్తి ఆయన, అమ్మవారి యొక్క స్వరూపమే ఆయన. దత్తాత్రేయుడి స్వరూపాన్ని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి ఉన్నటువంటి శక్తిగా చెప్తారు. అలాగే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి కలిసి ఉన్నటువంటి స్వరూపంగా కూడా దత్తాత్రేయుని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా విఘ్నేశ్వరుడు మీకు ప్రస్ఫుటంగా కనబడతాడు. అసలు విఘ్నేశ్వరుడిని శివుడే ప్రధానంగా ఆరాధించినటువంటి సందర్భం మనకి కాశీఖండంలో కనబడుతుంది. స్వయంగా ఆయనే ఆరాధన చేస్తాడు. అలా అంతటి గొప్ప విఘ్నేశ్వరుడు, ఆయన్ని మనం ఈ సంకటహర చతుర్థి రోజున కానీ, ఇది ఈ అంగారక చతుర్థి రోజున కానీ, కొంతమందికి ఉద్యోగాలు ఇబ్బంది పడతారు, వ్యాపారాలు, మనం రకరకాల పెచ్చరెమడీలు చేసుకుంటాం. అవి మానేసి ఇటువంటి రోజు నాడు ఇలా చేస్తే చాలా మంచిది. ఉద్యోగం రావట్లేదు, వ్యాపారం సరిగా లేదు, లేదా దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి, పిల్లలు సరిగా పెంపకం సరిగా వాళ్ళు వృద్ధి చెందట్లేదు, అభివృద్ధిలో లేరు, లేదా అనుకున్నటువంటి మన ఈ కుటుంబానికి సంబంధించిన గ్రోత్ లేదు, ఇలా ఏదైనా సమస్య అవనివ్వండి, అది సంకల్పం పెట్టుకుని ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం కానీ, లేదా గరికతోటి విఘ్నేశ్వరుని అర్చన చేయడం కానీ, సహస్రనామాలని పారాయణ చేయడం కానీ, సంకల్పం మాత్రం చేతనే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి చక్కగా మీరు చెప్పినటువంటి ఆ రోజు ఏదైతే ఉన్నదో మంగళవారం నాడు చవితి తిథి వచ్చినటువంటి రోజు నాడు విఘ్నేశ్వరుని ఆరాధన చేసి ఆయన అనుగ్రహం కనుక పొందగలిగితే, అటు మీరు అన్నట్టు ఈ సంకటహర చతుర్థి రోజున సంకటాలని తీసేస్తాడు, అంగారక చతుర్థి రోజున కాబట్టి కార్యసిద్ధి కార్యజయము కూడా కలుగుతుంది. ఏ విఘ్నం లేకుండా అన్ని విజయాలే వినాయకుని నమ్ముకుంటే. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఉంది కాబట్టి చక్కగా వినియోగించుకోవచ్చు అందరూ. నమస్తే గురుగారు.